హాయ్ హలో ఫ్రెండ్స్. అందరైతే టీఎస్ హైకోర్టుకి సంబంధించి సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి అయితే మనం లైనెక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ లైనెక్స్? అసలు లైనెక్స్ ఏంటిది అంటే, లైనెక్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎటువంటి కాస్ట్ అవసరం లేదు, ఇక్కడ ఫ్రీ కోడింగ్ చేసుకోవచ్చు. ఓకే, లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఫైల్ సిస్టమ్, ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఇక్కడ లైనెక్స్ ఏంటిది? ఇప్పుడే చెప్పాను, లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో హియర్ ద ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోర్ కాంపోనెంట్ ఆఫ్ ది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఓకే, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కోర్ కాంపోనెంట్ ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఈజ్ షెల్, ఆప్షన్ బి ఈజ్ కెర్నల్, ఆప్షన్ సి ఈజ్ టర్మినల్, ఆప్షన్ డి ఈజ్ బిఐఓఎస్. ఓకే, ఇక్కడ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కోర్ కాంపోనెంట్ ఏంటిది అని అంటే కెర్నల్. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లైనెక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఓకే, లైనెక్స్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఓకే, సింగిల్ యూజర్ సింగిల్ టాస్కింగ్, మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ టాస్కింగ్ ఓన్లీ. ఓకే, ఇక్కడ సింగిల్ యూజర్ సింగిల్ టాస్కింగ్ అంటే ఏంటిది అంటే, ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే యూజ్ చేస్తారు, ఒక్క టాస్క్ మాత్రమే ఫినిష్ అవుతుంది, ఒక టాస్క్ మాత్రమే మనం పర్ఫామ్ చేయగలుగుతాము. అదే మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ అంటే, ఒక మల్టిపుల్ పర్సన్స్ అనేవాళ్ళు ఒక వర్క్ మీద ఒక ఏదైనా ఒక టాపిక్ సంబంధించిన దాని మీద మల్టిపుల్ వర్కులు చేయొచ్చు. ఓకే, అండ్ ఎట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్లు కూడా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో హియర్ ఇక్కడ లైనెక్స్ అనేది ఎటువంటి టైప్కి ఎగ్జాంపుల్ అని అంటే, మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట లైనెక్స్ అనేది. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ లైసెన్స్ డస్ లైనెక్స్ ఫాలో? ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్స్కి లైసెన్సెస్ కావాలి కదా. ఓకే, ఇక్కడ లైనెక్స్ అనేది ఎటువంటి టైప్ లైసెన్స్ అనేది యూజ్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఎటువంటి టైప్ లైసెన్స్ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ప్రొప్రియేటరీ, ఆప్షన్ బి ఈజ్ జిఎన్యు, దట్ మీన్స్ జనరల్ పబ్లిక్ లైసెన్స్, అండ్ ఫ్రీవేర్ అండ్ షేర్వేర్. ఓకే, ఇక్కడ లైనెక్స్ యూజెస్ వంటి లైసెన్స్ ఏంటిది అంటే జిఎన్యు, జనరల్ పబ్లిక్ లైసెన్స్ అనేది లైనెక్స్ అని యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్? ఓకే, ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డెబియన్, ఆప్షన్ బి రెడ్ హ్యాట్, ఆప్షన్ సి ఉబుంటు, ఆప్షన్ డి విండోస్. ఓకే, ఇక్కడ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ కానివి ఏంటిది అని అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ విండోస్ అనేది లైనెక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కాదు. ఓకే, డెబియన్, రెడ్ హ్యాట్, ఉబుంటు అనేవి లైనెక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీని గురించి తెలుసుకుందామంటే, లైనెక్స్ యొక్క ఆరిజిన్ అండ్ హిస్టరీ గురించి, అంటే లైనెక్స్ ఎలా ఆరిజిన్ అయింది, దాని యొక్క హిస్టరీ అనే వాటి మీద క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. ఓకే, హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ లైనెక్స్? ఓకే, అసలు లైనెక్స్ని ఎవరు క్రియేట్ చేసిరు, ఎవరు డెవలప్ చేశారు అని అంటే, రిచార్డ్ స్టాల్మాన్, లైనస్ టోర్వాల్డ్స్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్. ఓకే, ఇక్కడ ఈ లైనెక్స్ని ఎవరు క్రియేట్ చేసిరు, ఎవరు డెవలప్ చేసిరు అని అంటే, ఇక్కడ లైనస్ టోర్వాల్డ్స్ అనే వ్యక్తి ఈ లైనెక్స్ని రావడానికి రీజనబుల్ పర్సన్ అనమాట. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ లైనెక్స్ ఫస్ట్ రిలీజ్డ్? ఓకే, ఈ లైనెక్స్ అనేది ఎప్పుడు ఫస్ట్ రిలీజ్ చేశారు, ఏ ఇయర్లో రిలీజ్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1991, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 2000. ఓకే, ఈ లైనెక్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1991లో రిలీజ్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, లైనెక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఓకే, లైనెక్స్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేస్ అయ్యి ఉంది అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే,
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ డిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ ఈ లైనెక్స్ అనేది దేని బేస్ మీద అంటే ఇంతకుముందుకు ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద బేస్ చేసుకొని ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిస్కవర్ చేశారనమాట. సో ఇది దేని మీద బేస్ అయ్యింది అంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేస్ అయ్యింది ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిస్కవర్ చేశారు. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఫస్ట్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్? ఓకే, ఫస్ట్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, డెబియన్, స్లాక్వేర్, రెడ్ హ్యాట్, ఉబుంటు. ఓకే, ఇవన్నీ లైనెక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ యూజ్ చేసినటువంటి లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది అని అంటే స్లాక్వేర్. ఓకే, ఈ స్లాక్వేర్ డిస్ట్రిబ్యూషన్ తర్వాతనే ఈ డెబియన్ కానీ రెడ్ హ్యాట్ కానీ ఉబుంటు అనే యొక్క లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి వచ్చాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఏ క్వశ్చన్స్ తెలుసుకుందామంటే రన్నింగ్ కమాండ్స్ ఏవైతే కమాండ్స్ అయితే ఉంటాయో అవి వాటి మీద క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ఏ రన్నింగ్ కమాండ్ ఇన్ లైనెక్స్? ఓకే, ఇప్పుడు లైనెక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి కమాండ్ రన్ అవుతున్నప్పుడు దాన్ని మనం స్టాప్ చేయడానికి ఎటువంటి షార్ట్కట్ కీ అనేది యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం Ctrl+C అనే ఆప్షన్ని యూజ్ చేస్తే దాన్ని మనం స్టాప్ చేయొచ్చు అనమాట. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద PWD కమాండ్ డూ? ఓకే, ఇక్కడ PWD అనే ఒక కమాండ్ అంటే ఒక టర్మ్కి అంటే చిన్న షార్ట్కట్లో రాస్తాము, దాన్ని కమాండ్ అని అంటాము. సో ఇక్కడ PWDకి కమాండ్ ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. ప్రింట్స్ ది వర్కింగ్ డైరెక్టరీ, చేంజెస్ ది డైరెక్టరీ, క్రియేట్స్ ఏ న్యూ డైరెక్టరీ, లిస్ట్ ద కంటెంట్స్ ఆఫ్ ది డైరెక్టరీ. ఓకే, ఇక్కడ ఈ PWD అనే కమాండ్ ఏం చేస్తుంది అని అంటే ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. దేన్ని వర్కింగ్ డైరెక్టరీ ఏ డైరెక్టరీ మీద అయితే వర్క్ చేస్తుందో దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది PWD కమాండ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఏ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్? ఓకే, కొన్ని లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని మరియు డైరెక్టరీస్ని కంప్యూటర్ మీద డిస్ప్లే చేయడానికి ఏవైనా మనకు కావాలన్నప్పుడు అవి డిస్ప్లే అవ్వడానికి మనం ఏం కమాండ్ యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. ఇక్కడ dir is లిస్ట్ షో. ఓకే, ఇక్కడ మనం డిస్ప్లే కావడానికి ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఏవైనా డిస్ప్లే కావడానికి మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే is అనేది యూజ్ చేస్తాము అనమాట. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అండ్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ దేని మీద అంటే లైనెక్స్ యొక్క ఫైల్ సిస్టమ్ మీద మరియు డైరెక్టరీ స్ట్రక్చర్ మీద ఉంటున్నాయి. వాట్ ఈస్ ద రూట్ డైరెక్టరీ ఇన్ లైనెక్స్? ఓకే, అసలు రూట్ డైరెక్టరీ ఏంటిది లైనెక్స్లో అని అడుగుతున్నారు. సో హియర్ /home/root /bin. ఓకే, ఇక్కడ రూట్ డైరెక్టరీ ఏంటిది అని అంటే ఓన్లీ స్లాష్ ఈజ్ ద రూట్ డైరెక్టరీ ఆఫ్ ద లైనెక్స్. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూజర్ స్పెసిఫిక్ హోమ్ డైరెక్టరీస్ స్టోర్డ్? ఓకే, ఇక్కడ స్టోర్ అయినవి ఏంటివి? యూజర్ స్పెసిఫిక్ హోమ్ డైరెక్టరీస్. ఒక యూజర్ యొక్క స్పెసిఫిక్ హోమ్ డైరెక్టరీస్ అనేవి ఎక్కడ స్టోర్ చేయబడ్డాయి అని అడుగుతున్నారు. ఇక్కడ /etc/var/home/user. ఓకే, ఇక్కడ హోమ్ డైరెక్టరీస్ కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ స్టోర్ చేయబడతాయంటే /home అనే కమాండ్ దగ్గర ఇవి స్టోర్ చేయబడతాయి అన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ లొకేటెడ్? ఓకే, సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అని అడుగుతున్నారు. /bin/home/etc/user. ఓకే, ఇక్కడ ఏ కమాండ్ యూజ్ చేస్తాం, ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి యూజర్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఫైల్స్ అని అంటే /etc. దట్ మీన్స్ /etc అనే ఏరియాలో ఈ ఫైల్స్ అనేవి స్టోర్ చేయబడి ఉంటాయి. ఓకే, లొకేట్ అయి ఉంటాయి దట్ మీన్స్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైరెక్టరీ కంటైన్స్ సిస్టమ్ ల్యాగ్స్? ఓకే, ఏ డైరెక్టరీలో సిస్టమ్ ల్యాగ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఈజ్ /log, ఆప్షన్ బి ఈజ్ /var/log, ఆప్షన్ సి /sis/log, ఆప్షన్ డి
usr/log. ఓకే, ఇక్కడ సిస్టమ్ లాగ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. /var/logలో ఈ సిస్టమ్ లాగ్స్ అనేవి ఉండబడతాయి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఆర్ ఎసెన్షియల్ లైనెక్స్ కమాండ్స్ స్టోర్డ్. ఓకే, ఏవైతే ఇంపార్టెంట్ లైనెక్స్ కమాండ్స్ అయితే ఉన్నాయో అవి ఎక్కడ స్టోర్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ /etc, ఆప్షన్ బి /bin, ఆప్షన్ సి /var, ఆప్షన్ డి /home. ఓకే, ఎక్కడ ఎసెన్షియల్ కమాండ్స్ ఎక్కడ స్టోర్ చేయబడతాయి అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. /binలో అనేవి స్టోర్ చేసి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పాత్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు క్వశ్చన్స్ దేని మీద అంటే అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ నేమ్స్ దగ్గర. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ పాత్ ఇన్ లైనెక్స్. అసలు అబ్సల్యూట్ పాత్ అంటే ఏమిటి, దాని యొక్క మీనింగ్ ఏంటిది, అది ఏం చేస్తారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఏ పాత్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ డైరెక్టరీ, ఏ పాత్ రిలేటివ్ టు ద కరెంట్ డైరెక్టరీ, ఏ షార్ట్ కట్ టు ఏ ఫైల్, ఏ టెంపరరీ ఫైల్ లొకేషన్. ఓకే, ఇక్కడ అబ్సల్యూట్ పాత్ ఇన్ లైనెక్స్ అంటే ఏమిటి అని అంటే అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటిది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఏంటిది అనేది. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఏ పాత్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది రూట్ డైరెక్టరీ, అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న దాని గురించి ఇప్పుడు ఒక ఫైల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే ఆ ఫైల్ అసలు ఎక్కడి నుంచి ఉంది అన్న అంటే ఫ్రమ్ రూట్ ఆన్వర్డ్స్ అనమాట అలా. సో ఇక్కడ అబ్సల్యూట్ పాత్ అంటే ఏం లేదు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు దాని రూట్ అనేది ఎక్కడి నుంచి ఉంది అన్న దాని గురించి చెప్తుంది. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యర్ రిలేటివ్ పాత్ ఇన్ లైనెక్స్. అసలు అబ్సల్యూట్ పాత్ అయిపోయింది, ఇప్పుడు రిలేటివ్ పాత్ గురించి. రిలేటివ్ పాత్ అంటే ఏంటిది లైనెక్స్లో అని అడుగుతున్నారు. ఏ పాత్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్ డైరెక్టరీ, ఏ పాత్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఏ సిస్టమ్ జనరేటెడ్ ఫైల్ నేమ్, ఏ సింబాలిక్ లింక్. ఓకే, ఇక్కడ రిలేటివ్ పాత్ అంటే ఏంటిది అంటే లైనెక్స్ ఏ పాత్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇది. ఓకే, అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటిది, అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న దాని గురించి తెలుసుకోవడం. రిలేటివ్ పాత్ అంటే అసలు ఇక్కడ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం, అంటే కరెంట్ లొకేషన్ అనేది, కరెంట్ వర్కింగ్ లొకేషన్ అనేది చెప్తుంది. అదే అబ్సల్యూట్ పాత్ అయితే స్టార్టింగ్ లొకేషన్ అనేది చెప్తుంది. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ డాట్ రిప్రజెంట్ ఇన్ ఏ డైరెక్టరీ పాత్. ఓకే, ఇక్కడ డబుల్ డాట్స్ ఉన్నాయంటే ఈ డైరెక్టరీ పాత్లో అది ఏం రిప్రజెంట్ చేస్తుంది, దాని మీనింగ్ ఏంటిది అని అడుగుతున్నారు. దట్ ఈస్ కరెంటరీ డైరెక్టరీ ఆర్ పేరెంట్ డైరెక్టరీ ఆర్ హోమ్ డైరెక్టరీ ఆర్ రూట్ డైరెక్టరీ. సో హియర్ ఇక్కడ డబుల్ డాట్స్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటిది అని అంటే దిస్ ఈజ్ ద పేరెంట్ డైరెక్టరీ. ఓకే, నెక్స్ట్ క్రియేటింగ్, రిమూవింగ్ అండ్ రీనేమింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, ఇప్పుడు ఏవైతే డైరెక్టరీస్ అయితే ఏవైతే ఉంటాయో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి అనే వాటి గురించి క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం. విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఇన్ లైనెక్స్. ఓకే, ఇప్పుడు లైనెక్స్లో ఏదైనా న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఏం క్లిక్ చేస్తాం, ఏం యూజ్ చేస్తాము అని అంటే న్యూ ఫైల్, టచ్, క్రియేట్, మేక్ ఫైల్. ఓకే, ఇక్కడ ఏం యూజ్ చేస్తామని అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం న్యూ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ క్రియేట్ ఏ డైరెక్టరీ ఇన్ లైనెక్స్. ఓకే, లైనెక్స్లో నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తావు డైరెక్టరీని. ఓకే, ఆప్షన్ ఏ క్రియేట్ డైరెక్టరీ, ఆప్షన్ బి ఎంకే డైరెక్టరీ, ఆప్షన్ సి న్యూ డైరెక్టరీ, ఆప్షన్ డి మేక్ డైరెక్టరీ. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఎంకే మీన్స్ దట్ మీన్స్ మేక్. ఓకే, మేక్ డైరెక్టరీ క్లిక్ చేసి ఎంకే డైరెక్టరీ MKDIRని యూజ్ చేయడం వల్ల we will create a new directory in Linux. Okay, so the next question is how do you remove your directory in Linux. Okay, Linuxలో నువ్వు ఎలా రిమూవ్ చేస్తావు ఒక డైరెక్టరీని. ఓకే, RM డైరెక్టరీ, RM మీన్స్ రిమూవ్ అండ్ ఆప్షన్ బి DL మీన్స్ డిలీట్. ఓకే, ఆప్షన్ సి రిమూవ్ డైరెక్టరీ. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏలో RM అని షార్ట్కట్లో యూజ్ చేస్తారు. మనం కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు షార్ట్కట్లోనే యూజ్ చేస్తాము. ఇలా
పూర్తి నేమ్తో అయితే యూజ్ చేయము. సో ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. డిలీట్ అనేది కూడా ఆప్షన్ సి డి ఈజ్ ద ఆల్సో రాంగ్ ఆన్సర్. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఒక డైరెక్టరీని రిమూవ్ చేయాలంటే మనం rmdir అనే ఒక లైనక్స్ కమాండ్ని యూజ్ చేస్తామన్నమాట. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రీనేమ్ ఏ ఫైల్ ఇన్ లైనక్స్? ఓకే, రీనేమ్ చేయడానికి ఇప్పుడు ఉన్న ఫైల్కి ఒక నేమ్ ఇచ్చాము. సో మనకి ఇప్పుడు ఆ నేమ్ అవసరం లేదు, ఇంకో నేమ్ ఇవ్వాలి. సో అప్పుడు మనం ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఏ అనేది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రీనేమ్, ఆప్షన్ బి ఎంవి, ఆప్షన్ సి ఆర్ఎన్, ఆప్షన్ డి సిహెచ్ నేమ్. ఓకే, ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, ఏ కమాండ్ యూజ్ చేస్తాము అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఎంవి అనే ఒక కమాండ్ని యూజ్ చేసి మనం ఫైల్కి రీనేమ్ అయితే ఇస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ రిమూవ్ ఎ ఫైల్ ఇన్ లైనక్స్? ఓకే, ఇక్కడ ఒక ఫైల్ని రిమూవ్ చేయాలంటే నువ్వు ఎలా చేస్తావు అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఏ డిలీట్, ఆప్షన్ బి రిమూవ్, ఆప్షన్ సి ఎరేజ్, ఆప్షన్ డి రిమూవ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాము అంటే జస్ట్ మనం కమాండ్ ఏమి ఇస్తామంటే జస్ట్ కమాండ్ ఆర్ఎం షార్ట్కట్లో ఇచ్చినామంటే ఆ ఫైల్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమిటంటే లైనక్స్ హైరార్చీ కాన్సెప్ట్స్. ఓకే, లైనక్స్ ఎలా హైరార్చియల్గా వచ్చింది అనే కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. క్వశ్చన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది లైనక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్చీ? ఓకే, ఇక్కడ ఫైల్ సిస్టమ్ హైరార్చీలో హైయెస్ట్ లెవెల్ ఏంటిది అని అడుగుతున్నారు. /root /etc/bin/root. ఓకే, హియర్ అంటే హైయెస్ట్ లెవెల్ ఏంటిది అని అంటే రూట్ లెవెల్. ఎందుకంటే మనం ఏదైనా రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఓన్లీ జస్ట్ /root ఈజ్ ద నాట్ ఆన్సర్, జస్ట్ స్లాష్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే అది రూట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఏంటిది అని అంటే జస్ట్ స్లాష్ ఈజ్ ద ఆన్సర్. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది /user డైరెక్టరీ? ఓకే, ఇక్కడ /user డైరెక్టరీ అనే యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. స్టోర్స్ యూజర్ హోమ్ డైరెక్టరీస్, కంటైన్స్ సిస్టమ్ వైడ్ యూజర్ అప్లికేషన్స్, స్టోర్స్ బూట్ ఫైల్స్, కంటైన్స్ లాగ్ ఫైల్స్. ఓకే, ఇక్కడ ఈ కమాండ్ యొక్క పర్పస్ ఏంటిది అని అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ కంటైన్స్ అ సిస్టమ్ వైడ్ యూజర్ అప్లికేషన్స్. ఓకే, ఇక్కడ /user దట్ మీన్స్ రూట్ యూజర్ మీన్స్ ఇక్కడ యూజర్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి స్టోర్ చేయబడతాయి. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ రూట్ యూజర్ డైరెక్టరీ. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ డైరెక్టరీ స్టోర్స్ డివైస్ ఫైల్స్ ఇన్ లైనక్స్? ఓకే, లైనక్స్లో డివైస్ ఫైల్స్ని స్టోర్ చేయడానికి ఏ డైరెక్టరీ యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. సో /bin /dev /proc/sis. ఓకే, ఇక్కడ డివైస్ ఫైల్స్ని స్టోర్ చేయడానికి మనం లైనక్స్లో ఏ డైరెక్టరీ యూజ్ చేస్తాము అని అంటే జస్ట్ /dev. dev ఈజ్ నథింగ్ బట్ డివైస్. ఓకే, సో ఇక్కడ ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాము. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెర్ ఈజ్ టెంపరరీ డేటా స్టోర్డ్ ఇన్ లైనక్స్? ఓకే, ఏదైతే పర్మనెంట్ డేటా కాదు జస్ట్ టెంపరరీ వరకు అయితే ఏదైతే యూజ్ అవుతుందో ఆ టెంపరరీ డేటాని మనం లైనక్స్లో ఎక్కడ స్టోర్ చేస్తాం అని అడుగుతున్నారు. ఇక్కడ /tmp /var /tmp both a and b and /user /temporary. ఓకే, ఇక్కడ మనం ఎక్కడ స్టోర్ చేస్తాము అని అంటే టెంపరరీ ఫైల్స్ని ఇక్కడ బోత్ బి అండ్ ఏ ఆర్ ద ఆన్సర్స్. ఓకే, /tmp అయినా యూజ్ చేస్తాం ఆర్ /var/tmp అయినా యూజ్ చేస్తాం. ఓకే, సో హియర్ ఆప్షన్ ఏ అండ్ బిఎన్ బోత్ ఆర్ ఆన్సర్స్. సో ఇక్కడ ఏ అండ్ బిఎన్ బోత్ ఆర్ ఆన్సర్స్ ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ సి. సో దట్స్ వై దిస్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది /boot డైరెక్టరీ? /boot డైరెక్టరీ యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. కంటైన్స్ బూట్ లోడర్ అండ్ కెర్నల్ ఫైల్స్, స్టోర్స్ యూజర్ ప్రొఫైల్స్, కంటైన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్, స్టోర్స్ యూజర్ డాక్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ఇది /boot డైరెక్టరీ యొక్క పర్పస్ ఏంటిది అంటే ఇట్ కంటైన్స్ బూట్ లోడర్ అండ్ కెర్నల్ ఫైల్స్. ఓకే, కెర్నల్ ఫైల్స్ని బూట్ లోడర్ని ఇది కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరైతే క్లాసెస్ అయితే వింటున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇంకో మోర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే మోర్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. నెక్స్ట్ క్లాస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ పవర్ పాయింట్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క టాపిక్ అయితే నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎగ్జామ్ అయితే ఏప్రిల్ నెలలో ఉంటుంది కాబట్టి మీరు క్విక్గా చదువుకుంటే అయితే బాగుంటుంది. ఇంకా డే బై డే ఫాస్ట్గా అయితే గడిచిపోతున్నాయి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.